సింహరాశి అనగానే మనకు గుర్తొచ్చేటువంటి ఎవరండి వన్యప్రాణి? సింహం. సింహం అడవికి రాజు. అదేవిధంగా కొన్ని చోట్లేంటంటే శనికి సింహం కొంత మనకు భయపడాల్సింది. ఎందుకంటే తండ్రి స్థానంలో ఉన్నటువంటి సూర్యభగవానుడు శని కొడుక్కి అసలే నచ్చడు. తండ్రి కొడుకులేనండి శనీశ్వరుడు అండ్ సూర్యభగవానుడు. శని యొక్క ఫాదర్ ఎవరంటే సూర్యుడు. ఆ సూర్యుడు శనికి బద్ధశత్రువుగా మారిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు అష్టమ శని ఉంది. ఇప్పుడు తనకి నడుస్తుంది 30వ తారీఖు నుండి, మార్చి 30 నుండి. వాళ్ళకిద్దరి కీచులాట గొడవలు ఎక్కువగా అవుతాయి. వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నాయి. నువ్వు వద్దంటే వ్యాపారం చేసావు, నీకు నష్టం ఇస్తాను పో అంటాడు. ఆర్థికంగా నిన్ను ఎదగనివ్వడు. నా మాట వినకపోతే నువ్వు మొత్తం కింద పడిపోతావు అంటాడు. అన్ని రకాలుగా సమస్యలు. ఎందుకంటే మంచి శనీశ్వరుడు కొడుకు కదా, యవ్వనం మీద ఉంటాడు. సూర్యభగవానుడు కొడుకు మనకు సూర్యుడు తండ్రి కదా, శనీశ్వరుడు కొడుకు కాబట్టి కొంచెం అతను ఎఫెక్ట్ బాగా చూపెడుతుంటాడు. అందుకే ఖచ్చితంగా మీరు ఒక్కసారి శని హోమం జరిపించాలి. శని హోమం జరిపించుకుంటే ఏమవుతుంది తెలుసా? శని అనుగ్రహం ఉంటుంది. ఇక మునిలే వదిలేసేయి, వాడు బ్రతుకుతాడు అంటాడు. శని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే తను మీకు అడ్డురాడు ఇంకా. కాబట్టి ఒక్కసారి శని హోమం జరిపించుకోండి. మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయండి, శని హోమం జరిపించుకోండి. ఇప్పుడు కనుక మిస్ అయితే మళ్ళీ 30 సంవత్సరాలు దానికి అనుభవం అంటే అనుగ్రహం అనేది కూడా శనీశ్వరుడు ఇవ్వడండి. ఇదే ఫైనల్. నేను 2.5 సంవత్సరాల నుండి కుంభరాశిలో